చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డి కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు వీరరాఘవరెడ్డిని పోలీసులు విచారించారు. కస్టడీ ముగియడంతో రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీరరాఘవరెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. అయితే కస్టడీలో వీరరాఘవరెడ్డి నుంచి పోలీసులు చాలా కీలకమైన విషయాలు బయటపెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పలుచోట్ల రామరాజ్య స్థాపన కోసం ఫండ్స్ ని కూడా వసూలు చేసినట్టు విచారణలో బయటపడింది. అయితే రామరాజ్యం ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే రాఘవరెడ్డి చాలా మంది పూజారులను తాను కలిశానని, వారంతా సహకరిస్తామని చెప్పినట్లు సమాచారం. అదే క్రమంలో చిలుకూరు ఆలయ అర్చకుడైన రంగరాజన్ వద్దకు వెళ్తే సహకరించేందుకు ఆయన నిరాకరించారని వీరరాఘవరెడ్డి కస్టడీలో పోలీసులకు తెలిపినట్లు మనకు సమాచారం ఉంది. అందుకే ఆయనపై దాడి చేయాల్సి వచ్చిందని వెల్లడించినట్లు కూడా సమాచారం. తనకు రంగరాజన్ సహకరించి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని, అయితే తాను తయారు చేసిన సభ్యుల ముందే రంగరాజన్ గట్టిగా వాదించడంతో బృంద సభ్యులు ధైర్యం కోల్పోతారనే ఉద్దేశంతోనే దాడికి దిగినట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీరరాఘవరెడ్డికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కోసం పోలీసులు బ్యాంకుకు కూడా లేఖ రాశారు. ఎప్పటి నుంచి విరాళాలు సేకరించారనే దానిపై వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వీరరాఘవరెడ్డి బ్యాంక్ అకౌంట్లో 20,000 రూపాయలు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణలో ఏ ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేశారనే అంశానికి సంబంధించి ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ఎప్పటి నుంచి విరాళాలు సేకరించారనే అంశంపైన కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే వీరరాఘవరెడ్డి అరెస్టుకు ముందే తన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక వీరరాఘవరెడ్డి ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణలో చాలా మందిని ఆకర్షించినట్లు కూడా తెలుస్తోంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా రామరాజ్యం పేరుతో వారందరికీ పదవులు ఇచ్చి మరీ నియమించుకున్నట్లు తెలుస్తోంది. అలా వారితో అన్ని దేవాలయాలకు తిరుగుతూ రామరాజ్య స్థాపనకు సహకరించాలని కోరారు. కానీ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడైన రంగరాజన్ మాత్రం దీనికి ఒప్పుకోలేదని వీరరాఘవరెడ్డి విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వాలు, పోలీసు, న్యాయ వ్యవస్థలతో తనకు న్యాయం జరగడం లేదని, ఫలితంగా తానే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రామరాజ్యం స్థాపనకు పూనుకున్నానని పోలీసుల విచారణలో వీరరాఘవరెడ్డి వెల్లడించారు. అంతేకాదు 2014-15లో తన కుమార్తెను 2వ తరగతి నుంచి పై తరగతి ప్రమోట్ చేయలేదని, ఆ విషయంలో తాను అధికారులు, న్యాయ వ్యవస్థతో పోరాడినా న్యాయం దక్కలేదని, అప్పుడే తాను ఓ కొత్త వ్యవస్థను రూపొందించాలనే ఆలోచన మొదలైనట్లు అతను చెప్పుకొచ్చాడు. 10వ తరగతి దాకా చదువుకున్న వీరరాఘవరెడ్డి ఓ గురువు వద్ద ఇక్ష్వాక వంశం, భరత వంశం, రామరాజ్యం గురించి తెలుసుకున్నాడు. భగవద్గీత, రామాయణం, భాగవతం శ్లోకాలు నేర్చుకున్నట్లు తెలిసింది. అయితే మొత్తంగా ఈ కేసులో 20 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో 4 పరారీలో ఉన్నారు.